హాయ్ అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ తెలుగు అమ్మాయి. ఈరోజైతే నేను మా పాపకు డ్రెస్ స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను. అది కూడా ఇది ప్యాంటుతో. నేనైతే ఒక కుర్తా సెట్ టాప్ బాటమ్ తీసుకున్నాను. నాకు టాప్ అయితే కరెక్ట్గా సరిపోయింది, కానీ ప్యాంట్ అంతా సరిగ్గా లేకపోవడంతో నేను అలాగే పక్కన పెట్టాను. సో అది కాటన్ది, ఎందుకు వేస్ట్ చేద్దామని చెప్పి మా పాపకైతే టాప్ బాటమ్ స్టిచ్ చేద్దామని అనుకుని ఈ ప్యాంట్ని కట్ చేద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే కాటన్ సమ్మర్లో చాలా బాగుంటుంది, పిల్లలకి కంఫర్ట్గా ఉంటుంది. అందుకని దీన్ని వేస్ట్ చేయకుండా కట్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే నేను ప్యాంట్ని డబల్ ఫోల్డ్స్ చేసి ఇక్కడ జాయింట్స్ ఉన్న సైడ్ కాకుండా ఓపెన్ ఉన్న సైడ్ ఇలా మా పాపది ఒక ఫ్రాక్ పెట్టి కొలతలు అయితే నేను తీసుకుంటున్నాను. నేనైతే దీనికి డిజైన్ ఏమి ఇవ్వడం లేదు, మామూలుగా నార్మల్గా రౌండ్ నెక్తోనే స్టిచ్ చేస్తున్నాను. సో నెక్ దగ్గర, షోల్డర్ దగ్గర, నడుము లూజ్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాను. దీనికంటే నేను ఒక 2 ఇంచెస్ అయితే ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. సో ఫ్రంట్ నెక్ కూడా సేమ్ అది ఎంత ఉందో అంతే సైజులో తీసుకుంటున్నాను మార్కింగ్. సో ఇప్పుడు ఇలా మార్కింగ్ చేసుకున్న దాన్ని ఒక స్కేల్తో అయితే నేను జాయిన్ చేశాను. అండ్ ఇక్కడ 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చుల కోసం అయితే పైన ఆర్మ్ హోల్ దగ్గర, కింద నడుము దగ్గర 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకొని ఇలా పైన షోల్డర్కి ఎంత ఉందోని చెక్ చేసుకున్నాను. 5 ఇంచెస్ ఉంది. సో 2.5కి మార్కింగ్ చేసుకొని రౌండ్ స్కేల్తో కర్వ్ అయితే తిప్పుకోవాలి. ఇటు నెక్ సైడ్ కూడా మనం హాఫ్ ఇంచ్ తీసుకొని రౌండ్ స్కేల్తో కర్వ్ తిప్పాలి. సో ఇంకా కట్ చేశాను. ఫస్ట్ నెక్ అయితే నేను కట్ చేయలేదు, ఎందుకంటే ఫ్రంట్ సైడ్ కొంచెం చిన్నగా కట్ తీసుకున్నాను కాబట్టి తర్వాత కట్ చేశాను. సో ఇప్పుడైతే హ్యాండ్స్ కోసం ఇలా ఇంకో ఫ్రాక్ని తీసుకొని నేను ప్యాంట్ క్లాత్ని ఫోర్ ఫోల్డ్స్ చేసుకున్నాను. 4 ఫోల్డ్స్ చేసుకొని ఇక్కడ హ్యాండ్ లూజ్, ఆర్మ్ హోల్ మార్క్ చేసుకొని 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చుల కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకొని కట్ చేసుకున్నాను.